మన దేవుడు మంచి దేవుడు. తన యొక్క కృప ద్వారా ప్రతి విషయంలో కూడా మనల్ని ఆదరిస్తూ భద్రపరిచి క్షేమము దయచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న దేవుడు. అంటే దేవునికి నిండారా వందనాలు తెలియజేసుకుందాం. మంచి దేవుడు. మరి ఆయన యొక్క మాటలు మనము కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడే కొన్ని సాక్ష్యాలలో ఆయన మహిమపరచవలసిన అవసరత ఉన్నది. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి అవసరత ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేశాను. మానవ మాతృలం కదా, మనం చెల్లిస్తే ఎంత, చెల్లించకపోతే ఎంత, మనం ఎంత వారమని నువ్వు అనుకోవటానికి వీలు లేదు, వీలు కాదు. ఆయనకి అందరూ సమానమే. నువ్వు చెల్లించకపోతే ఇంకా ఎక్కువగా బాధపడతాడు. ఆయన అనేకుల చేత స్తుతింపబడుతున్నటువంటి దేవుడే, కానీ ఆయన ఇంకా మానవ మాతృలము అయినప్పటికీ కూడా ఆయన ప్రియులుగా ఉన్నటువంటి మన నోట స్తుతులు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కృతజ్ఞత చూపించటం, థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఈ థ్యాంక్స్ గివింగ్ లో నేను 3 వాక్యాలను మీకు చూపిస్తాను. మనము 103వ కీర్తనలో 20, 21, 22 వచనాలను మనము చూసినట్లయితే ఆయన కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, యెహోవా దూతలారా అని మొదలు పెడుతూ ఆయన ఆజ్ఞకు లోబడి, ఏంటి ఆజ్ఞకు లోబడి, మొట్టమొదట లోబడి ఉండటాన్ని, విధేయత చూపించటాన్ని, వినయం చూపించటాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఆజ్ఞకు లోబడి అనే మాట మీరు ఇక్కడ చూస్తే ఏం చేయాలట? ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, అంటే ఆయన వాక్యమును నెరవేర్చాలి. ఇక్కడ దూతలను హైలైట్ చేస్తూ దూతలకు చెప్తున్నటువంటి మాట. దూతలు అంటే మనకు తెలుసు కదా, ఏంజల్స్ కదా. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు వాళ్ళు. అయినా కూడా మళ్ళీ వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. వాళ్ళకే ఆ పని ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళకే మళ్ళీ చెప్తే మరి నీకెన్నిసార్లు చెప్పాలి, నాకెన్నిసార్లు చెప్పాలి? చెప్తే వినే బిడ్డలుగా మనం ఉంటే మనకు తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు నీకు చెప్తుంటే నువ్వు వినకపోతే, వింటే కలిగే సంతోషం ఏంటో నాకు తెలుసు, వినకపోతే దుఃఖం నాకు ఎక్కువ. నాకు తెలుసు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా మనము దేవుణ్ణి జాగ్రత్త పరచుకోవాలి. మన హృదయాలు దుఃఖపెట్టకూడదు. ఆత్మను ఆత్మకుడి అంటాడు. ఆత్మను దుఃఖపరచడం అనే మాట మనం ఇస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మ అంటే దేవుడు అనుకుందాం. దేవుణ్ణి మనం దుఃఖపరచకూడదు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుడి అనే మాట మనం వాక్యంలో చూస్తాం. అనేక విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అన్ని విషయంలో అందో. ఇంకా నేనేమంటానంటే, ఒక పని అనుకున్నాం, అది జరగలేదు, దాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. తప్పే లేదు. జరిగితేనే దేవుడా, జరగకపోతే దేవుడు కాడా? ఎప్పుడైతే దేవుని ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు జరించడం ద్వారా, నీవు కృతజ్ఞతలు తెలియచేయడం ద్వారా మహింపరుస్తావో, ఆయన తప్పగా నిన్ను తన కృపలో జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఏమీ చేయకపోయినా నువ్వు 10 సార్లు వచ్చి నాకేదో సంతోషంగా మాట చెప్తున్నావు, సాయం చేస్తున్నావు అంటే, నాకు అవసరం అన్నప్పుడు, నాకు ఏదైనా ఇది జరిగితే వాళ్ళకి బాగుంటుంది అన్నప్పుడు నేను ఎందుకు మర్చిపోతాను మిమ్మల్ని? మరి దేవుడు కూడా అంతే కదా. దేవుడు కూడా అంతే కదా. నువ్వు క్షణక్షణము నాకు సహాయకుడిగా ఉంటూ ఉన్నావు, నాకు అన్ని విషయాల్లో భద్రతనిస్తున్నావు, క్షేమం ఇస్తున్నావు, లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏదైనా దానికి సంబంధించి ఇది చేస్తే అన్నప్పుడు, ఇదైతే వాళ్ళకైతే బాగుంటుంది అని ఒక చిన్న తలంపు నాకు ఇవ్వరా దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడు. నాకే ఇస్తే దేవునికి కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు జరగవు అనే మాట ఎక్కడ మొదలవుతుంది అంటే, నీవు కృతజ్ఞత చూపించటం లేదు, నువ్వు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నావు. అందుకనే దేవుడు అప్పుడప్పుడు కొంచెం ఎచ్చటం తగ్గించడం చేస్తూ ఉంటాడు. నీ వంకర తీస్తూ ఉంటాడు, నీ మిడిసిపోవటం తొలగిస్తూ ఉంటాడు, నీ గర్వాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అవి వినాశనానికి గుర్తులు, దేవుని దూరంగా పెట్టడానికి అవి నీకు ఉపయోగపడతాయి. దేవునికి దగ్గరతనాన్ని అవి కలగచేయవు. కాబట్టి నీవు అప్పుడప్పుడు నాకు ఎందుకో జరగట్లేదు, నాకు ఎందుకో కావట్లేదు అని అంటూ ఉంటాడు. కొంతమంది మనం చూసి ఇప్పుడే చెప్పుకున్న కొన్ని ఉదాహరణలు, పిల్లలు సబ్జెక్టుల విషయాల్లో ఎంతో మంది ఫెయిల్ అవటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ ఫెయిల్ అయినవి కవర్ చేసుకోలేక డిస్కంటిన్యూ చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. చదువుకునే పిల్లలకి ఈ మాటలు అర్థమవుతాయి. ఇక చదువు నా వల్ల కాదని డిస్కంటిన్యూ చేసేటువంటి వాళ్ళని మనం ప్రేరేపణ, దేవుని కృపను బట్టి ప్రోత్సహించడం, మొత్తానికి ఏదో అగసాట్లు పడి కంప్లీట్ చేసుకుంటున్నారు. కానీ నేను కొంతమందిని చూశాను. కొంతమంది ఏదో ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసామంటే డిస్కంటిన్యూడ్. చాలా మందిని మనం చూస్తాం అట్లా డిస్కంటిన్యూ చేసి, డిగ్రీలు డిస్కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు, అక్కడితో ఆ చదువు ఇక నా వల్ల కాదని ఆపివేసినటువంటి వాళ్ళు.
ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే దేవుణ్ణి సరిగా మనం వాడుకోక ఒక మంచి బలవంతుడు, మంచి జ్ఞానవంతుడు, గొప్పవాడు మనకు తోడున్నప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోకుండా మనము యథార్థంగా ప్రవర్తించకుండా కపటముతో ఉపయోగించుకోవటం వల్ల దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటాడు. కొన్ని జరిగిస్తాడు. చూద్దాం, పరీక్షించడానికి. ఇదిగో ఈరోజు నేను ఇచ్చాను, ఎలా ఉంటావో, ఎలా ఇచ్చి పరీక్షిస్తాడు దేవుడు? ఇవ్వకుండా పరీక్షిస్తాడు. ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఇచ్చి టెస్ట్ చేస్తాడు, నిన్ను ఇవ్వకుండా కూడా టెస్ట్ చేస్తాడు. ఎట్లా ఉన్నావు నీవు? ఇస్తేనే నన్ను అనుకుంటున్నావా, ఇవ్వకుంటే నన్ను అనుకోవట్లేదా నీవు? ఇవన్నీ దేవుడు మనుషులు మనమే గమనిస్తామండి. ఇక దేవుడు గమనించకుండా ఎందుకుంటాడు? దాని వలన నువ్వు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు నిండుగా. నీకు ఏదైతే దొరుకుతుందో అదే గొప్ప అనుకుంటున్నావు. అది కాదు, అంతకంటే మించింది ఉంది నీకు. ఆ మించిన ఆశీర్వాదం నీకు దొరకాలంటే మించిన శ్రమను చేయాలి, మించినటువంటి కృతజ్ఞతలు చూపించాలి. అందరిలాగే నువ్వు ఉంటే స్పెషల్గా వాళ్ళ దృష్టిలో పడవు. అందుకని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, నలుగురు ఉన్నప్పుడు హైలైట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎక్కువగా ఏదో చేసినట్టు తాపత్రయపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు దేవుని దగ్గర అలాంటివి ఏం చేయక్కర్లేదు, కానీ చేసినట్టు నటించిన కంటే చెయ్యి. నీకు చేతనైనందుకు నువ్వు చెయ్యి. ఆ చెయ్యటం దగ్గర నువ్వు ఫెయిల్ అయిన రోజున నీవు అలా పొందవలసిన ఆశీర్వాదాల దగ్గర నువ్వు ఫెయిల్ అయితేనే ఉంటావు. పలుచబడి ఫెయిల్ అన్నది కానీ పలుచబడిపోతావు. దొరకాల్సినంత దొరకదు. కొంతమంది అనారోగ్య సమస్యలతో వస్తూ ఉంటారు. ప్రార్థనతోనే బాగా కావాలి అంటూ ఉంటారు. నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు పెద్దగా నమ్మలేదు. వాళ్ళు మంచి ఆస్తిపరులే, కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అయితే బాధ. కాబట్టి వాళ్ళకి మనం ఏమిస్తామంటే సలహా, వెళ్ళాలమ్మా, తప్పకుండా వెళ్ళండి. ఇవి అన్నీ అలా జరిగేటివి కాదు, అలా ఉండదు, అలా జరగవు కూడా అనేసి మనం చెప్తా ఉంటాం. వాళ్ళను మనము ఆత్మీయంగానూ బలపరచాలి, లోకపరంగానూ వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి మనం కొన్ని మాటలు చెప్తా ఉంటాం. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన పిల్లలుగా ఉండటం. మరి ఏమిటి అనేది ఇక్కడ ఈ మాటల్లో మనం గమనిస్తే, దూతలారా, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి, దూతల గురించి చెప్తూ ఏమంటాడు? ఆయన ఆజ్ఞలకు లోబడి. ఆజ్ఞాతిక్రమము పాపం అని తెలిసినప్పుడు ఆజ్ఞలకు లోబడకపోవటం అంటే ఏంటి? అతిక్రమమైనా ఇంకేదన్నా వేరే అర్థం వస్తుందా దాంట్లో? కాబట్టి మీరు గమనించుకోవాలి, ఆజ్ఞాతిక్రమము పాపము, ఆజ్ఞలకు లోబడి ఉండటం అనేది దీవెన అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటాడు? ఆయన వాక్యము చదివేవారు, ధ్యానించేటువంటి వారు, ఇవన్నీ కుదరదు ఆయనకి పెద్ద ఇవేం పట్టింపు లేదు. నేను బైబిల్ చదువుకున్నా, నేను వస్తున్నా, నేను చర్చకు వచ్చి నెరవేరుస్తున్నావా, పాటిస్తున్నావా, అనుసరించి నడుచుకుంటూ ఉన్నావా? ఇప్పుడే చెప్పాను చిన్న ఎగ్జాంపుల్. నాకు మేలు జరిగింది, నేను కృతజ్ఞత తెలియచేయను, దేవుని మహిమపరచను, ఏదో అంతే అనమాట. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాం, అదొక సాక్ష్యం అనుకుంటాం. నిజంగా ఆయన మాట, ఆయన వాక్యము నెరవేర్చువారలారా. మాట వినటమే దీవెనకరం. అంటే మాట విని దాన్ని అనుసరించి నడుచుకుంటే అవతల వాళ్ళకి ఎంత బాగుంటుంది, ఎంత సంతోషం వేస్తుంది. అవతల వాళ్ళు కూడా చాలా గొప్పలు అయినప్పుడు ఇంకా ఎంత బాగుంటుంది. మనల్ని దయతో చూస్తారా? వాళ్ళు చూడరా? వాళ్ళ మాట వింటున్నాం, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా మన మీద దయ చూపిస్తారు. మనుషులే దయ చూపిస్తారు, ఇక దేవుడు ఇంకా ఎక్కువగా దయ చూపిస్తారు. కాబట్టి మీరు గమనించుకోవాలి, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు ఆయన వాక్యం నెరవేర్చమని బలశూరులండి. దేవుడు పెట్టినటువంటి పేరు అది. అంటే ఇప్పుడు నువ్వు దేవుని వాక్యం నన్ను వింటున్నావు కానీ అనుసరించి నడుచుకోలేకపోతున్నావు అంటే నీకు బలం లేదు. అందుకే అనేకులు రోగగ్రస్తులై ఉన్నారు అంటూ ఉన్నాడు దేవుడు. మనం బల తీసుకునేటప్పుడు ఈ మాట వస్తుంది, మీలో అనేకులు రోగగ్రస్తులై ఉన్నారు, అనేకులు నిద్రించుతున్నారు. నిద్రించడం అంటే మనకు తెలుసు మరణం అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళు దేవుని పరంగా ఏ విధమైనటువంటి ఆత్మీయ స్వభావం లేదు, లోకపరమైన స్వభావం. ఏదో పండగ పూట కొత్త బట్టలు వేసుకొని చర్చికి పోతే మనం క్రైస్తవులు అనిపించుకుంటాము అన్నటువంటిది భావన. అది కుదరదు. దేవుడు అటువంటి వాళ్ళని ఏ మాత్రం కేర్ చేయడో. పండగ క్రైస్తవులు, బల క్రైస్తవులు, ఇక ఆ క్రైస్తవులు, ఈ క్రైస్తవులు అందరూ పోయి పిండి 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 ఒక సుక్క ఏదైనా మిగులితే, అందుకే అన్నాడేమో దేవుడు ఆ రోజుల్లో, ఒక్క విశ్వాసనైనా నేను కనుగొంటానా తిరిగి వచ్చినప్పుడు అని. కాబట్టి మన విశ్వాసాన్ని ఎంతగా కాపాడుకుంటే మనం అలా కనపడగలుగుతాం. మనం అంతగా కాపాడుకునే ప్రయత్నం చేస్తేనే ఇంత మిగిలించుకుంటామా లేదా? లేదు. అటువంటిప్పుడు నువ్వు అసలే నెగ్లెక్ట్ చేస్తే అసలు ఉంటుందా? ఇడా నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ఏదో ఇంత మిగిలే అవకాశం ఉన్నది. నువ్వు అసలే పోతే పోయింది, ఉంటే ఉండిందని వదిలేస్తే అసలు ఉంటుందా అండి?
ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే విశ్వాసం అనేది అంత చిన్న విషయమని, విశ్వాసం అనేది ఏదో అక్కడ పోయిస్తే ఇక్కడ పోయిస్తే కాస్త దొరుకుద్ది పవలకు 10 రూపాయలు కానీ, లేకపోతే ఆ పాస్టర్ గారు చేయబెట్టి ప్రార్థన చేస్తే, ఈ పాస్టర్ గారు ఇష్టపడి ప్రార్థన చేస్తే, లేదా ఏదేదో తంత్రం మంత్రం యంత్రం చేసేస్తే ఇంకా ఏదో వస్తాయని, ఇవన్నీ ఇవన్నీ జరిగేటివి కాదు. ఎక్కడైతే నువ్వు యథార్థంగా ఉంచావో, ఎక్కడైతే దేవుని ఆజ్ఞకు లోబడి ఉంచావో, ఎక్కడైతే దేవుని ఆజ్ఞకు లోబడి వాక్యమును వించావో, ఎక్కడైతే దేవుని వాక్యమును వినడమే కాకుండా దాన్ని అనుసరించి నడుచుకుంటావో నువ్వు బలం పొందుకుంటావు. అది విశ్వాస బలమా, శరీర బలమా, ఇక అన్ని రకాల బలశూరాలా అంటే, నేను ఒక మంచి సైన్యంలో దూతల గురించి చెప్తున్నాడు కాబట్టి దూతల గురించి అన్ని మాటలు చెప్తున్నాడు. వాళ్ళకుండే బలం మనకెక్కడ ఉందండి బాబు? దూతల గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళకుండే బలం మనకు ఉంటుందా? కానీ మనల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడు, దూతల కంటే మిన్నగా ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. అవునంటాడు కాదంటాడు? దూతలను మనకి ఏ విధంగా పెట్టాడు నేను కొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తాను. ఏమంటున్నాడు వచ్చాడండి, ఆయనను సన్నుతించండి, ఆయన స్తుతించండి, ఆయన ఘనపరచండి. స్తుతింపు అనేది మాటల రూపంలో కాబట్టి ఈజీ. స్తుతి 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 స్తుతి, ఆరాధన ఆరాధన, ఇట్లా ఎగిరే గుంపులు ఉంటాయి మనకి. ఒంటి మీద ధ్యాస లేకుండా ఎగురుతూ ఉంటారు. దాంతో ఉపయోగం లేదు. క్రియారూపకముగా నెరవేర్చువాడవా, వాక్యమును విని నెరవేర్చువాడు బలశూరులు, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు దేవునికి ఇష్టలు. ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు దానికి అడిషన్గా, వాడికి అడిషన్గా ఎన్నైనా చెప్పుకోవచ్చు మంచి మాటలు మనం. కాబట్టి దేవుని దూతలారా అని దూతలతో మొదలుపెట్టినటువంటి వాడు దేవుడు. ఈ వాక్యంలో మాటలు ఏమిటంటే దేవుని మాటలు, ఆయన వాక్యము నెరవేర్చు వారిని బలశూరులు అంటున్నారు. ఎలాగా నెరవేర్చాలి? ఆజ్ఞకు లోబడి. ఏదో భయం కొద్దో కొడతాడో తిడతాడో నన్ను ఫెయిల్ చేస్తాడో అని నేను బాధతో చేసేది కాదు. నిండు ప్రేమతో చేయాలి, ధైర్యంతో చేయాలి, బలముతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. అప్పుడు నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రెండో మాట ఏమంటాడంటే 21వ వచనంలో, యెహోవా సైన్యములారా. ఎవరండి సైన్యము? దూతలేనా? ఇంకేమైనా వేరే వాళ్ళు ఉన్నారు? యెహోవా సైన్యం అంటే దూతలేనా? వాళ్ళు కూడా దూతలేనా? అందరు దూతలేనా? మరి దానిలో బలశూరులను పక్కన పెడుతున్నాడు, సైన్యం అని పక్కన పెడుతున్నాడు. ఉన్నారా? లేకపోతే వేరేనా అండి? వేరేనా? వేరే వాళ్ళు ఎక్కడో ఉన్నారా? పాయింట్ అర్థమవుతుందా? అందరూ దూతలే, అందరూ మనుషులే. వీడు విశ్వాసంలో గొప్పోడు, వాడు విశ్వాసంలో కొంచెం నోడు, వాడు విశ్వాసంలో పూర్తి శూన్యుడు, వాడు మూర్ఖుడు, వీడు బుద్ధి లేనోడు, వీడు జ్ఞానవంతురాలు, ఆమె మూర్ఖురాలు, ఇల్లు కట్టుకోలేకపోతుంది. వీళ్ళంతా ఎవరు? మనుషులే. వీళ్ళంతా మనుషులే. మనుషులో ఉన్నదే ఇలా రకరకాలుగా. అలాగా దూతల్లోనే ఎవరెవరు ఉన్నారండి? మెసెంజర్స్ ఉన్నారు. ఎవరైనా మెసేజ్ చెప్తుంటాడు పాపం అందరికి ఇట్టా అట్టా అని, గాబ్రియల్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈ సైన్యం అంటే గుర్తుకొచ్చే ఆయన మిఖాయేలు. ఇక లూసిఫర్ కదా మనకు తెలుసు కదా. ఇంకా చాలా మంది ఉన్నారు కదా దేవదూతలు. 1/3 తీసుకొని భూమి మీదకి వచ్చాడు లూసిఫర్ అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అంటే ఇంక ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పలేదు, కానీ 1/3 మాత్రం అంత ఉన్నారు. ఖచ్చితంగా ఉంటారండి ఈ లోకంలో. మంచికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, చెడుకి అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకొని ప్రేమటువంటి దేవుని బిడ్డారా, నీకు పని జరగాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాడవై ఉండాలి, దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించేటువంటి వాడవై ఉండాలి, దేవుని మహిమపరిచేటువంటి వాడవై ఉండాలి, దేవుని మాట వినేవాడవై ఉండాలి. వినేవాడు మాత్రమే కాక ఏదో ఆదివారం వచ్చి ఏదో అయ్యగారు ఏదో పంట శోష గంట రాత్రంతా ప్రిపేర్ అయి ఉంటాడు, అది తీసుకొచ్చి మీ ముందు పెడితే మీరు విని సంతోషించి సపోర్ట్లు కొట్టి చెప్పి అది కాదట. ఏంటట అసలు చెప్పడంలో మా ఉద్దేశం ఏంటంటే నువ్వు విని నేర్చుకుని దాన్ని అనుసరించి నడుచుకునేవారు అయితే దీవించబడతావు. అది గ్యారంటీ. అప్పుడు గ్యారంటీ నీకు, నీ ఆశీర్వాదానికి. ఇది లేని రోజున నీవు బలుడవు కాదు, శూరుడవు కాదు. బలశూరులారా అనే మాట నీకు సరిపోయే మాట కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఒక పని జరగాలి అంటే ప్రభువును మహిమపరిచే పరిస్థితిలో మనం ఉండాలి. ఈ ప్రభువును మహిమపరచడంలో మనం ఎట్లా పోతున్నాం, ఏమి చేస్తున్నాం, ఎటువంటి అడుగులు వేస్తున్నాం, ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం, ఎలా కొట్టుకుంటున్నాం, ఎలా లేస్తున్నాం, ప్రతిదీ కూడా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నేను పరీక్షించుకోకుండా మేలైనది పరీక్షించి మేలైనది పట్టుకోవాలి. అలా జరగని రోజున ఏదో జరిగింది, ఎవడో ప్రార్థన చేస్తే నీ కోసం ఉపవాసం ఉండి నీ మీద ప్రేమ కొద్ది ఒకటి జరిగింది, మళ్ళీ వాడిని పక్కన పెట్టేసి ఇంకో దగ్గరికి వెళ్తావు, ఇంకో దగ్గర మళ్ళీ నాటకాలు మొదలెడతావు, ఇంకో దగ్గర ఏదో చేస్తావు. సంఘాలు మారటం అలవాటు అయిపోయింది, కాపర్లు మార్చడం అలవాటు అయిపోయింది. దేవుణ్ణి మార్చడం ఒక్కటే మీకు చేత కావట్లేదు పాపం. ఎందుకంటే ఎక్కడ పోయినా అది ఒక్కటే ఎప్పుడైపోయినాడు కాబట్టి. దేవుణ్ణి మార్చడం కూడా చేతనైతే మీకు బాగుండేది, కానీ అది వీలు కావట్లేదు.
కాబట్టి మనము లోబడి ఉండాలి, విధేయతతో ఉండాలి, తల వంచుకొని ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకని ఈ మాట ఇంకో మాట ఏమంటాడు, యెహోవా సైన్యములారా. ఏమిటంటే ఈ సైన్యము? ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. మా పని ఏంటి? నీ చిత్తం నెరవేర్చడానికి కాదు దేవుడు మమ్మల్ని నిలబెట్టింది. ఏమి పరిచారకులు అంటే యాజకులు అనొచ్చు, పాస్టర్స్ అనొచ్చు, ఇంకెవరు అనొచ్చు. అక్కడ దూతలను కూడా కలుపుకుంటూ ఉన్నాడు ఆయన. దూతలు కానీ కలుపుకొనే కదా ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన చిత్తము నెరవేర్చు. నేనేమంటానంటే పరిచారకులారా, దూతలారా కదా, మనందరికీ చెప్తున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చు విశ్వాసులారా మీరు దీవించబడతారు. ఆయన వాక్యం వినేటువంటి విశ్వాసులారా మీరు దీవించబడతారు. ఆయన వాక్యం విని నేర్చుకొని అనుసరించి నడుచుకునేటువంటి విశ్వాసులారా మీరు దీవించబడతారు. కాదంటారా? ఈ మాట సత్యం కాదంటారా? ఓన్లీ దూతలు కాబట్టి దూతలది అని అంటున్నారా? నిన్ను కూడా దూతల కిందకే కాదు లెక్కెట్టాడు. దూతల కంటే పైన పెట్టాడు, కిందేం పెట్టలేదు కదా. చూపిస్తాను ఆ వాక్యం కూడా మీరు గమనిస్తే. ఇంకేమంటాడు? మీరందరూ ఏమంటాడు? ఆయనను సన్నుతించుడి, స్తుతించుడి. ఆయన స్తుతించేటువంటి గుణం నీకు లేకపోతే, ఈరోజు నేను చేస్తే బాగైంది, రేపు ఇంకొకటి చేస్తే బాగైంది, అట్లా ప్రతిసారి నీకు ఇంకొకటి ఎవడో వచ్చి చేయడు. నువ్వు నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవడం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. చాలా మంది ప్రార్థన కానీ వస్తారు కదా, అప్పుడు ఆయాసమే నాకు. ఎక్కడెక్కడికో పోయి చీకటి శక్తులను ఎక్కించుకోవాల్సి నాకు అండగట్టి నేను ప్రార్థన చేస్తే పోయేవి నా దగ్గర, నాకు ఇబ్బంది. పోరాటం మీకేమో సులువుగా వెళ్ళిపోతారు. చేయాలి ప్రార్థన. ఎందుకు చేయాలి అంత పోరాటం అంటే, దేవుడు చెప్పాడు, అది మంచిది. కానీ మీ మీద ఉన్న అభిమానం, మీ మీద ఉన్నటువంటి ప్రేమ, మీ మీద ఉన్నటువంటి ఒక గురి, ఒక నమ్మకం, దాన్ని బట్టి చేస్తాం. అదే ఇంకొకరు వస్తే ఇంత ప్రయాసం నాకు వద్దన్నా ఇంకొకరికి వెళ్ళండి. ఆయనను సన్నుతించు వారులారా, పరలోక సైన్యములారా. ఇంకేమంటాడు? ఆయన పరిచారకులారా. ఎవరంటే ఆ పరిచారకులు? చిత్తము నెరవేర్చువారు. దేవుని వాక్యం విన్నటువంటి వారు బలశూరులు, దూతలు. ఆయన చిత్తము నెరవేర్చువారు సైన్యము, పరిచారకులు. మళ్ళీ అందరు కలిపి దూతలే. టీం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు దేవుడు. అలా నీకు అప్పగించిన పని ఈమెకు ఉండదు, ఈమెకు అప్పగించిన పని ఆయనకు ఉండదు, ఆయనకి ఇంకోటికి ఉండదు. ఎవరిది వాడు కొట్లాడుకోకుండా, తిట్లాడుకోకుండా ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తే అన్నీ బాగుంటాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఒక పని జరిగిందని మీరు అన్నా, ఒక పని జరగలేదని మీరు అన్నా, మీరు చేయవలసింది ఇదిగో ఇవి. ఈలాగా మీరు చేసి దేవుడిని పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు దేవుడు విలువైనవి మీకు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉంటాడు. ఆశామాషి ఇవ్వడు. విలువైనవి ఇస్తాడు. విలువైనవి ఇస్తాడు. అతి విలువైన వాటిని మనం పొందుకోవాలి. ఏదో చిన్నవి, అది ఒకటి అంట, ఇదొకటి అంట, అదొకటి అంట, ఇవన్నీ కామన్. అది ఇవ్వాలి, దేవుడు ఇస్తాడు. అది మామూలుగా జరిగేటువంటి అంశం. అవి కాదు, విలువైనవి పొందుకోవాలి. విలువైనటువంటివి దేవునికి చేయాలి. దేవుని నుంచి కూడా విలువైనవి మనం పొందుకోవాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం. కపటపు బుద్ధి, మోసపు బుద్ధి, వంకర బుద్ధి, అన్యాయమైనటువంటి బుద్ధి నీకుంటే ఎక్కడో చోట మాకు బయటపడకపోవచ్చు. ఎక్కడో చోట దేవుడు కొట్టకుండా వదులుతాడు. దానివల్ల నష్టం ఎవరికి, దానివల్ల ఇరుకు ఎవరికి, దానివల్ల ఇబ్బంది ఎవరికి? మళ్ళీ ఇంకొకరి దగ్గరికి అయినా వెళ్ళాల్సిందే నువ్వు ప్రార్థనకి. నన్ను మోసం చేసి ఇంకొకరి దగ్గరికి వెళ్తే అక్కడ ఏదైనా చేయాల్సిందే కదా. ఏది చేయకుండా అయితే నీకు పోదు కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడే. ఇక మనుషులే కాదు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా ఆయన స్తుతిస్తూ ఉండాలనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు అబౌండెంట్లీ అంటాం, అంటే సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు. అట్లాగే అనంతంగా అంటే ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు. మనం ఏం చేస్తున్నామంటే, ఉద్యోగం అది దొరికింది, ఎగనామం పెట్టిపో. పిల్లలు అదైపోయింది, ఇంకా మళ్ళీ పక్కకు పో. లేకపోతే ఇంకేదో వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కాలేదు, అది చేయి, ఆ పక్కకు పో. అట్లా నీ ఒక్క అవసరానికే వాడుకుంటున్నావు. ఆయన దగ్గర చాలా నీ అవసరాలు తీర్చే బలం ఉన్నది. నువ్వు ఒక్కటానికే ఇబ్బంది పడుతున్నావు, కానీ ఆయన దగ్గర నీకు అన్నీ చేయగల సామర్థ్యం ఉన్నది. అన్నీ చేయగలిగిన వాడిని ఒక్కదానికి నువ్వు ఉపయోగించుకొని వెన్నుపోటు పడిచిపోతున్నావు అంటే అది నీ వెళ్తున్నావు, నీ మూర్ఖత. అతి మూర్ఖ స్వభావం నుంచి మనం ఎప్పుడైతే బయటపడి ఆయన వదలక, విడవక, ఎడబాయక అని ఆయన చెప్తాడు కదా. దేవుడు ఏమంటాడు? విడవక, ఎడబాయక అంటాడు. అట్లాగే మనం కూడా నిన్ను విడవను, ఎడబాయనని ఎప్పుడైతే మనం మాట ఇచ్చి నిలబెట్టుకోగలుగుతామో అప్పుడు నిజైన ఆశీర్వాదాలు పొందుకుంటాం.
పుట్టుకో మాట గంటకొక వేషం వేస్తే మనము విశ్వాసలము కానే కాదు. అట్టి విశ్వాస జీవితం కానే కాదు. అది భాగ్యమైనటువంటి జీవితం. అందుకే క్రైస్తవ్యం ఎంతగా ఇబ్బందులు పాలవుతూ ఉన్నది. యథార్థ శ్రమలు రావాలి, రాకడ రావాలి, యుద్ధాలు రావాలి. నిజమైన క్రైస్తవం అప్పుడు బయటపడతాడు. నిజమైన విశ్వాసం అప్పుడు బయటపడతాడు. గిచ్చితే గిల్లితే విశ్వాసం పోగొట్టుకుని పోయేటోడు, తుంబితే ఊడిపోయే ముక్కులు అంటాడు వాడు. వాని వల్ల ఏమీ ఉద్ధరించేది ఏమీ లేదు. కష్టం కలగంగానే పోతాడు కదా. రేపొద్దున గవర్నమెంట్ పెడుతుందేమో, ఏమన్నా చేస్తే అయిపోయింది మళ్ళీ. కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, నీ మంచితనాన్ని నువ్వు కాపాడుకో, ఇతరులకు మేలు చేసే గుణాన్ని నువ్వు కాపాడుకో. దేవునితో విలువైనటువంటి విషయాల్లో ఎలా విలువ గలవాడిగా ఉండాలో నువ్వు నేర్చుకో. దాని ద్వారా నువ్వు దీవించబడతావు అనేది జ్ఞాపకం. ఎట్లయినా ఒక విశ్వాసంలో ఒక కార్యం జరిగితే మనకు ధైర్యాన్ని ఇస్తుందండి. ఊరికే కాదు, ఏదో కార్యం జరిగిందనే సంబరమే కాదు, సంతోషమే కాదు. అది మనకి నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింటది. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఎట్లా సిద్ధపడాలో తెలిసిపోతుంది. ఇవాళ మంచి మార్కులు తెచ్చుకున్నాను కాబట్టి అది దేవుని కృప వల్ల అయినప్పటికీ కూడా నాలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పెరిగితే ఏమైపోతుంది, నెక్స్ట్ లెవెల్ నేను ఏం చేయగలను, ఎలా ఉండగలను నేను నేర్చుకుంటాను. అదే నేను ఇక వదిలిపెట్టాను అనుకో, నా కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు వచ్చింది, నా విల్ పవర్ నాకు ఉన్నది అని నేను నమ్ముకొని పక్కకి వెళ్ళిపోయాను అనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు మనం చేయడు. అలా చేస్తే ఖచ్చితంగా మనము పొందవలసిన మేలులు పొందమనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యమైనది ఏంటంటే, మరి దూతలు అంటున్నారు. మీరు ఒకసారి గమనించండి. యెషయా గ్రంథంలో మీరు గమనిస్తే 6వ అధ్యాయం 3 వచనాల్లో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3 వచనాల్లో మీరు చూస్తే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఒక దర్శనం గురించి మాట. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శిరూబులు నిలిచియుండని, ఒక్కొక్కటికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిస్తున్నారే. ఏంటి? స్తుతిస్తూ ఉన్నారు. గాన ప్రతిగానములు చేయిస్తున్నారంటే ఏం చేస్తున్నారండి? ఎవరండి? స్వరూపులు, ఒక టైప్ ఆఫ్ దూతలు. వాళ్ళ పని ఏంటి? ఆరాధించటం. నిత్యము స్తుతించిన అదేదో పాట, అన్ని పెదవులతో, మనసులో ఏముండదు. గంటసేపు స్తుతించడానికి, అర్ధగంట స్తుతించడానికి నీకు వెకసెక్కం అయిపోయింది. గంటసేపు వచ్చి చర్చిలో కూర్చోడానికి దురాత్మతో నింపబడిన నీవు గంట ఎక్కువైపోయింది నీకు. అంతసేపు అని నిద్రమత్తుతో వెళ్ళిపోతూ ఉంటావు. నిద్ర వస్తుంటుంది నీకు. దేవుని కృపలో ఉన్నటువంటి వాళ్ళము దేవుని సన్నిధిలో ఎలా భయం భక్తితో ఉండాలో మనం నేర్చుకోవాలి. మనం ఇంకా బెటర్ 2 గంటలే. కొన్ని సంఘాలకు వెళ్తే 4 గంటలు, 11 నుంచి 3 వరకు, 11 నుంచి 2 వరకు నడుపుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాలి. వీళ్ళు టైం అయిపోయింది అనుకునేవాళ్ళు. మళ్ళీ టైంకి వస్తున్నారా? అది ఉండదు. దేవుని మహింపరచడం అంటే ప్రతి యాంగిల్లో, ప్రతి విషయంలో అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి ఎందుకు మీకు అలవాటు కావట్లేదో మనకు తెలియదు, కానీ మా కంఠశోష చెప్పడం, అలిగి ఇంకో చర్చి పోవడం తప్ప ఏమీ జరిగేది. ఆడిపోయినా మీరు పండుగ పోతారు, అది వేరే విషయం. కానీ సతీష్ కుమార్ లాగా గేట్లు వేయటం అవి చేయాలి. అవి వేస్తే మేము రామంటారు. సో మీకు ఎప్పటికైనా తలనొప్పి. అందుకే విశ్వాసం చాలా భయంకరమైనటువంటి వాళ్ళు అంటారు ఒక కాపరి. దూతల పని ఏంటంటే, యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆరాధన చేసేటువంటి వారు. కీర్తన 148:2 కూడా చూడండి. కీర్తన 148:2 కూడా చూడండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను ఏమనుందమ్మా? ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను, సూర్యచంద్రులారా ఆయనను, మనకు పాట కూడా ఉంది కదా, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను, పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న ఇంకా జలములారా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు ఈయన నోరు మూసుకుంటే ఇవన్నీ మొదలెడతాయి. నీ ఇంపార్టెన్స్ పోతుంది. మనం అనుకుంటాం నేను పోకపోతే కొద్ది రోజులకు నా ఇంపార్టెన్స్ గుర్తించి నా దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని తీసుకుపోతారు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు అట్లా పక్కకు పోగానే నీ ఇంపార్టెన్స్ పోతే నిన్ను మర్చిపోతారు. సచిన వాళ్ళు ఎంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటారండి? నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి వెళ్ళిపోయావు, నేను ఎంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటాము? కొత్త జీవపు ఊటలు పుడతాయి. నిన్ను రిప్లేస్ చేసే వాళ్ళు వచ్చేస్తారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న స్థానం పోగొట్టుకుంటే
చాలా ఇబ్బంది పడి కాబట్టి దూతల పని ఏంటి? మొట్టమొదటి పని ఆరాధించటము. హెబ్రీలు 1వ అధ్యాయము 6 నుంచి 7 చూడండి. హెబ్రీలు 1వ అధ్యాయము 6, 7 వచనాలు. మంచిది. వాయువులుగాను చేసిన పని చేసేవారిగా, సేవకులుగా. మీకు ఇంకా చక్కగా అర్థం కావాలంటే హెబ్రీలు 1:14 చూడండి. 14 వచనం చూడండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి. ఎవరికండి ఈ దూతలు? రక్షణ పొందిన వారికి. రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. ఏమిటంటే వీళ్ళందరూ చేసేది ఇప్పుడు ఈ దూతలంతా గొప్పోళ్ళు, దేవుని దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు స్తుతించాలి, వారు సేవలు చేయాలి, వారు పనులు చేయాలని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. వాళ్ళందరూ కూడా ఒక మంచి విశ్వాసి, రక్షించబడే విశ్వాసి కంటే గొప్పోళ్ళ కింది వాళ్ళ? ఏం చెప్తుంది వాక్యం? ఏం చెప్తుంది? గొప్పళ్ళని చెప్తుందా, కింది వాళ్ళని చెప్తుందా? రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు అంట. అంటే ఇప్పుడు సేవకులు అంటే యజమాని కంటే గొప్పళ్ళ తక్కువళ్ళ? గట్టిగా చెప్పాలి, మీకు అర్థం కావట్లేదు కాన్సెప్ట్. దూతలు గొప్పోళ్ళు, ఇందులో అనుమానం ఏం లేదు. దేవునితో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, దేవుని పనులు చేస్తూ ఉండాలి, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే వాళ్ళు సైతము ఎవరికో సేవకులు అంట. ఎవరికి సేవకులు అంటే రక్షణ పొందబో వారికి, ఆ స్వాస్థ్యము అంటే రక్షించబడినటువంటి వారికి. తుగిగా అర్థం కావాలంటే మంచి విశ్వాసులకు. అంటే ఇప్పుడు విశ్వాసులకు సేవకులైన దూతలు విశ్వాసుల కంటే గొప్పళ్ళనా కింది వాళ్ళనా? ఎందుకు మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదా? మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే ఒక్క దాంట్లో పాస్ గారు, వాడు గొప్పడేమ్మా, గొప్పడే. ఇప్పుడు మన సీఎం గారు అన్నారు మనకు గొప్ప, ఆయన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు గొప్ప, సీఎం గారు గొప్ప? మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు ఏంటి మీరు వినడం ఏంటి, నిద్రపోవటం ఏంటి, మళ్ళీ గంట సేపు అయిందని పోయి ఊరంతా సాటింపు చేయటం ఏంటి మా గురించి? దూతలు గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు సేవకులు అంట ఎవరు? ఇప్పుడు దూతలు వాళ్ళ యజమానులైనటువంటి వాళ్లకు పైకి వస్తారా, కిందికి వస్తారా? పైన ఉన్నవారా, కింద ఉన్నవారా? గొప్పవారా, కిందివారా? గొప్పవారా? బాగెట్టున్నాం అన్నాను. కిందివారు. నా దగ్గర పని చేసి చూడు, ఒక దగ్గర మంచి ఆఫీసర్ అయ్యి, కానీ నా దగ్గర పని చేస్తాడు. వానికంటే నేను పెద్ద అయితేనే కదా నా దగ్గర పని చేస్తాడు వాడు. చిన్న కాన్సెప్ట్. సో మీరు ఏం చదువుతున్నారో ఏంటో చాలా జాగ్రత్త. మీ ఉద్యోగాలు, మీ భద్రతలు, మీ కాంపిటీషన్, అది స్పిరిట్ జాగ్రత్తగా చూసుకోండి. అర్థమవుతుందా? బైబిల్ చదవలేరు, బైబిల్ చదివి అర్థం చేసుకోలేరు, బైబిల్లో మాటలు మీకు తెలియదు. 3 వాక్యాలు తీసుకున్నా ఈరోజు. దూతలు స్తుతిస్తూ ఉన్నారు అంటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది నా ప్రశ్న. చివరికి వచ్చేసరికి నేనేం అడుగుతానంటే, దూతలే అనుకుంటున్నారు కదా, మరి దూతలు మీ పనోళ్ళు, మీ పనోళ్ళే దేవుని స్తుతిస్తూ అంటే మీరు యజమానులుగా మీరేం చేయాలి? మీరు చెప్పేవారు కదా మీ సేవకులకి, మీరు సేవకులు చెప్తూ ఉంటే ఆ సేవకులు ఇలా చేస్తూ ఉంటే యజమానులుగా మీరేం చేయాలన్నది నా చివరి ప్రశ్న. అది నేను చివరిలో వేసేది ముందులోనే చెప్తున్నాను. ఎందుకు ఉద్యోగాలు రావు, ఎందుకు పిల్లలు, ఎందుకు ఇంకా సంపదలు, ఇంకేదో అంటే మనము ప్రభువును మహిమపరచ స్థితిలో లేనప్పుడు ఏవి పోయినట్టు కంటికి కనిపిస్తాయి అంతే. అలా వచ్చి కూర్చుంటూనే ఉంటాయి. మేము ఎంతోమంది ప్రార్థన చేస్తాం, దురాత్మలు వెళ్ళిపోతాయి, వాడు సరిగా ఉండడు, మళ్ళీ బయటికి పోతాడు. పోతే ఏం జరుగుతుంది? మత్తయి వార్తలు ఏం చెప్పింది? రుగ్గంగా ఉన్న రూమును చూసి అమ్మా ఏం చెప్తున్నాయా? నువ్వు ఏదో కొంచెం చెప్పు, కొద్దిగా ఉత్సాహం వస్తుంది నాకు కూడా చెప్పేటప్పుడు. తిరిగి 7 వస్తాయి. అవి కూడా ఏమిటి? ముందు కంటే బలమైనవా, ముందు కంటే తేలికమైనవా? నువ్వు ఈడ మాట వినకుండా పోయి 7 ఎక్కించుకొని వస్తే నాకేం పని రాబోయే నీ మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి? ఏం అవసరం చెప్పు నాకు? ఏదో చిన్నది ఉంటే ప్రార్థన చేసి నువ్వు పోయి 7 బలమైనవి ఎక్కించుకొని వస్తాయి సరిగా ఉండకుండా. నీకు నేను ప్రార్థన చేయాలి మళ్ళీ. అవి ఉన్నంతకాలం నష్టాలు జరుగుతాయి, కష్టాలు జరుగుతాయి, లేకపోతే ఇంకా మంచి జరుగుతాయండి.
గట్టిగా చెప్పు సార్, రికార్డు అవ్వడం మంచి నష్టమే జరుగుద్దిగా. నువ్వు ఒక్కదాంతో నా దగ్గరికి వస్తేవి, ఏదో పోనీ లేని ప్రార్థన చేస్తే నువ్వు నమ్మకమో లేకపోతే పోయి ఇంకా అయిపోయింది కదా, దురాత్మ వెళ్ళిపోయింది కదా ఆనందంతో పోతివి, పోయి 10 ఎక్కించుకొని వస్తేవి. 10 7 కదా. సో 7 వాక్య ప్రకారం 7 అంతకంటే మునుపటి కంటే బలమైనవి. ఇప్పుడు నేను నీకు ప్రార్థన చేయాలి, ఏం అవసరం నాకు? నీ 7తో పోరాటం నాకేం అవసరం? ఎందుకు పోరాడు? నువ్వు గురించి నా గురించి మంచి చెప్పేటోడివా? నా గురించి మంచి చేసేటోడివా? నా గురించి వదిలిపెట్టే సంఘానికి ఏమైనా చేసేటోడివా? లేకపోతే దేవునికి ఏమైనా చేసేటోడివా? ఎందుకు నీకోసం నేను అంత కష్టపడి వాటి కోసం పోరాడాలి? ఏం అవసరం చెప్పండి. అందుకే అన్ని చోట్ల మా ఫ్యామిలీ కూడా అందుకే వద్దు చేయకంట. ఎందుకు తలనొప్పి? మనకి మీదకి వస్తే మనకి ఇబ్బంది ఎందుకు? వాళ్ళ జోలికి వెళ్ళక వాళ్ళని వదిలేయంట. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులైన ఆత్మలు కారా అంటే దూతలు గొప్పవాళ్లే కానీ వాళ్ళు మనకు సేవకులు. వీఆర్ గ్రేట్. ఆ గ్రేట్నెస్ని కాపాడుకోండి, కొంచెం తెలివిగా ఆలోచన చేయండి. ఏదో వచ్చామా పోయామా దానివల్ల ఉపయోగం లేదు. నెరవేర్చండి, మాటను నేర్చుకోండి, ఆ మాట వాక్యం నేర్చుకోండి, దానిని అనుసరించి నడుచుకోనండి. ఎందుకు పనులు జరగవు నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకు పనులు జరగవు? నేను ఒక్కటి అనుసరించకుండా నాకు పని జరగలేదు అంటే ఎవడేం చేయలేడు, దానికి ఎవడో ఏం చేయలేడు. నీ కంటికి నువ్వు వాడు మనం పొద్దున్న రెస్పాన్సిబిలిటీ, వాని కంటికి వాడు నడుచున్న మార్గం యథార్థంగా కనిపిస్తుంది కానీ తుదగది ఏదో చదివాం రెస్పాన్స్ రీడింగ్లో ఏమనుంది, ఎక్కడికో తీసుకెళ్తుంది అని చదువుకున్నాం. కాబట్టి నీ ఎదుట నీకున్న రైట్ మార్గం అని నువ్వు అనుకుంటే సరిపోదా, దేవుడు అనుకోవాలి. ఇది జ్ఞాపకం పెట్టుకుంటే మనం దీవించబడతాము. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మరి సేవకులు అనే మాటలు. ఇంకా మనకు తెలుసు, ఇక దూతల రకాలు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇప్పుడే అన్న చెప్పాడు, గాబ్రియల్ దూత మెసెంజర్. మనకు మొదటిలో చెప్తాడు కదా, మత్తయి సువార్త మొదటిలోనే మనం చూస్తాం, ఇంకా సువార్తల్లో మనం చూస్తాం కదా, ఏది అవసరం పడ్డా వచ్చి ఇదిగో మరియా నీకు బిడ్డ పుట్టబోతున్నాడు. జోసెఫ్కు దర్శనంలో కనిపించినాడు, తర్వాత జకర్యాకు కనిపించినాడు. మన మొదటి అధ్యాయంలో చూస్తాం కదా. ఆయన నమ్మలేదు, అందుకని నోరు పడిపోయింది, మళ్ళీ తర్వాత నోరు వచ్చింది. మెసెంజర్స్, రకరకాలైనటువంటి దూతలు, వీళ్ళందరూ కూడా నీ కిందివారే, నీ పైవారు కాదు. నిన్ను అంతగా ప్రేమించిన దేవునికి నువ్వు ఇంతగా న్యాయం చేస్తే మళ్ళీ నువ్వు నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు అది కావాలి, ఇది ఏంటి? ఆయన బ్యాంక్ కార్డు ఏటీఎం కార్డు పెట్టి దాచుకోవడానికి దోచుకోవడానికి ఏంటది? యథార్థత లేని జీవితాలు. ఎంతసేపు పుణ్యం పుణ్యం పుణ్యము. నేను పాపం ఆ 10 ఆజ్ఞలు పెట్టుకోవడం, 10 ఆజ్ఞలు చదవడం. దొంగిలవద్దు, ఇంకా అది చేయవద్దు, ఇది చేయవద్దు. భలే ఉంటాం అన్న, భలే ఉంటాం. ఏముంటాం ఆయన. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక ఇంకేంటంటే ఈవెన్ మీరు అంటున్నారు కదా, ఇప్పుడు పనిష్మెంట్ కూడా వాళ్ళే వస్తారు. వైరాపు కొట్టినప్పుడు డేవిడ్ శేఖర్ అంటే వచ్చేది వాళ్ళే, మీతో కాదు మమ్మల్ని కొట్టడం, లేదా నేను మిమ్మల్ని కొట్టడం చేత కాదు, అయ్యేది కాదు. నేను ఇప్పుడే చెప్పాను రెస్పాన్స్ రీడింగ్లో, ఏదన్నా దేవునికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు. ఎక్కడుందంటే మీరు గమనించండి, ఆదికాండము 19వ అధ్యాయంలో చూడండి, మొదటి 11 వచనాల్లో. ఆదికాండము, ఇది సొదొమ గొమొర్రా గురించినటువంటి అంశం. ఈ సొదొమ గొమొర్రాలు నాశనం చేయటం అనేది ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మన అబ్రహాం దగ్గర ఉన్నటువంటి ప్రజలు సరిపోరా? లోతు దగ్గర ఉన్నటువంటి ప్రజలు సరిపోరా? అసలు ప్రజలు ఎక్కువైపోయి, సంపదలు ఎక్కువై కదా అన్నదమ్ములు కొట్లాడుకొని దూరం అయ్యారు. వాళ్ళ మనుషులను ప్రేరేపించేసి మానవాళ్ళు ఆదరాపై కొట్టేసి రాకుండా అంటే జరగదా? ఎవరు వచ్చారండి సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి? మనుషులు పెట్టాడా దేవుడు? ఎవరండి? ఆదికాండము 19వ అధ్యాయంలో. అప్పుడు పెద్దల వరకు నేను 19వ అధ్యాయం చెప్పాను, మొదటి 11. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని ఎదుట కూర్చుని నేను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేసి మొదలు పెడితే, ఇవన్నీ కూడా అయిన తర్వాత లోతు కుటుంబాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రాలో కలిగినటువంటి ఆ యొక్క ఆపద ఏంటో మీకు తెలుసు. ఇక్కడ ఏమైందండి? ఏమైంది? ఎలా వాటిని నాశనం చేశాడు? ఎలా వాటిని నాశనం చేశాడు? అగ్నిగంధకములు అనే మాట మీరు ఇక్కడ చూస్తారు.
24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసాను. ఆఖరికి మనుషులనే కాదు, నేల మొలకలతో సహా నాశనం చేసేసాడు దూతలు. సో దానికి వస్తారు, దీనికి వస్తారు, అన్నిటికీ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ మనకంటే కింది వారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 6:10 చూడండి. మత్తయి సువార్త 6:10 త్వరగా ముగించుకున్నాం. మత్తయి సువార్త 6:10. మత్తయి సువార్త 6:10. మత్తయి సువార్త 6:10. ఏమని చెప్తున్నాడమ్మా? నీ నామము పరిశుద్ధపరచబడను గాక. ఎవరు పరిశుద్ధపరచబడను గాక? ఆయన నామంకి ఏమన్నా పరిశుద్ధత లేకుండా ఉందా అండి? ఆయన పరిశుద్ధుడే. కానీ ఆ పరిశుద్ధతకు నువ్వేం పుస్తున్నావు? మసి పుస్తున్నావు. నీ వల్ల ఆయన నామము తృణీకరించబడతా ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలి? పరిశుద్ధత. దేవుని నామములు నువ్వు బ్రతికేటప్పుడు ఆ పరిశుద్ధతను ఈయన చూపించకపోతే, అందుకే కదా అన్యుల మధ్య నా నామము దూషించబడుతున్నది. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ వల్ల దేవునికి అటువంటి పరిస్థితి వస్తే నిన్ను వదులుతాడండి. నాకు ఇతరుల వల్ల చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, ఒకరోజు చూస్తా, 2 రోజులు చూస్తా, వదులుతానండి? వదులుతాను? కోపం రగులుకోదు. ఏదో ఒకటి చేయాలనుకుంటాం కదా, ఊరికే వదులుతామా? నింద చేసి, లేకపోతే అపనింద చేసి, లేకపోతే అవమానపరిచి, లేకపోతే ఇబ్బంది పెట్టు, ఇంకేదో చేస్తే ఒకసారి 2 సార్లు, దేవుని పెట్టలో ఇంకో 10 సార్లు, ఇంకో 20 సార్లు. మనుషులమే కదా. మోషేకే ఏమైంది? కొంచెం కోపం వచ్చింది. అందుకని మాట్లాడమంటే ఏం చేశాడు? బండను అవి గుర్తుకొస్తాయి కాబట్టి గమ్మున ఉంటాం. ఎందుకు? శిక్ష పరలోక రాజ్యంలోకి ప్రవేశించకుండా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. మరి ఒక మాట మీరు చూస్తే 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయంలో 16వ వచనం. 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 16వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయము అది క్రియారూపకంగా. నీ విశ్వాసము క్రియలు కలిస్తేనే. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు దొంగ మాటలు మాట్లాడి ఏదో ఖర్చు లేని మాటలు అనుకుంటే అది వ్యర్థము. ఎక్కడో చోట మళ్ళీ దేవుడు మట్టకలేస్తాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అంతగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది కాబట్టే మీరు గమనిస్తే లవోదొకియ సంఘం గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి చివరిగా. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో మరి ప్రతి సంఘమునకు మాట చెప్తూ వస్తూ ఉన్నాడు. ఆ చివరగా ఒక మాట మరి లవోదొకియ సంఘమునకు మరి చెప్పడం జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే అది ఎందుకు చివరిది అంటున్నానంటే, ప్రతి సంఘాన్ని ఆ కాలానికి సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకొని ఒక చర్చిగా చెప్పుకుంటూ ఆ చర్చిలో ఉన్నటువంటి లోటుపాటు, క్రైస్తవంలో లోటుపాట్లు చెప్పాడు. ఈ లవోదొకియ సంఘం అంటే చివరిది, అంటే ఇప్పుడున్నటువంటి సంఘాలు, ఇప్పుడున్న ప్రజెంట్ డే సిచ్యువేషన్స్ సంఘములు, వాడి గురించి చెప్తే ఏమంటాడంటే, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది అయినటువంటి సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నిన్నేమో దూతలు, తనను సేవిస్తున్నటువంటి వారు, తన పనులకు ఉపయోగపడుతున్నటువంటి వారు, తన మాట నెరవేర్చేటువంటి వారు, తన వాక్యాన్ని వినేటువంటి వారు, అది అనుసరించి నడుచుకునేటువంటి వారు అయినప్పటికీ వాళ్ళకంటే పెచ్చుగా నేను పైన పెట్టి నిన్ను ఇష్టంగా చూసుకుంటే నువ్వేం చేస్తున్నావంట? ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న క్రైస్తవ్యంలో నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇటు లేవు, అటు లేవు. గోడ మీద పిల్లిలా అవసరానికి చర్చికి రావడం, అవసరం తిరగగానే ఎగనామం పెట్టిపోవడం. ఏమంటే నేను దేవుణ్ణి మర్చిపోలేదు కదా. చాలా లాజిక్లు మాట్లాడతారు విశ్వాసం, చాలా లాజిక్లు మాట్లాడతారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటాడండి? వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. లేకపోతే ఏం చేస్తాడంట? ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి, ఎవరితో చెప్తున్నాడండి? లవోదొకియ సంఘం. ఈ లవోదొకియ సంఘం అంటే ఏంటండి? చర్చ్. చర్చి ఏ చర్చ్ అండి? ప్రజెంట్ డే. అంటే ఈ చర్చి, సతీష్ అన్న చర్చి, శ్యామకిషోర్ అన్న చర్చి, పీజీ స్టీఫెన్ పాల్ గారి చర్చి, ఇంకో చిన్న గల్లీలో ఉన్నటువంటి చౌదరి గారి చర్చి, ఇక్కడ ఉన్నటువంటి రాజు గారి చర్చి, అక్కడ ఉన్నటువంటి ఇంకేదో దాస్ గారి చర్చి, అన్ని చర్చిలు ప్రజెంట్ డే చర్చెస్ గురించి చెప్తున్నాడు. ఏ చర్చిలోనైనా ఇదే సిచ్యువేషను. ఏమన్నాడు? చల్లగానైనానో వెచ్చగానైనానో లేవు. ఆశీర్వాదాలు ఉంటే చర్చి గొప్పది. నువ్వు ఇట్లా కాదు, నీ సిలువెత్తుకొని నడవమన్నాడు యేసయ్య అంటే చర్చి చెడ్డది.
నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు. ఇది అన్ని చోట్ల లవోదికయ ప్రజెంట్ డే సంఘమునకు చెప్తున్నటువంటి మాటలు ఇవి. అంటే ప్రజెంట్ డే విశ్వాసులకు చెప్తున్నటువంటి మాటలు. ఈ నాటకాలు ఎప్పుడు మానేసి యథార్థంగా ఉండటం ప్రయత్నం చేస్తామో అప్పుడు అన్ని వేళలా మనం దీవించబడతాం. కష్టంలో దీవించబడతాం, నష్టంలో దీవించబడతాం, అనారోగ్యంలో దీవించబడతాం, కొండ మీద ఉన్నా దీవించబడతాం, కొండ కింద ఉన్నా దీవించబడతాం. ఇది 2025 సంవత్సరంలో నువ్వు తెలుసుకోవాల్సినవి. నీవు స్థలాలు మార్చి, పొలాలు మార్చి, సంఘాలు మార్చి, కాపులను మార్చినంత మాత్రం నీ దీవెన రాదు. నీవు మారితే ఆ మారితే అనడానికి నేను మొదట దూతలతో మొదలుపెట్టి అంత గొప్ప దూతల కంటే నువ్వు గొప్పవాడివి రాబాయి. నువ్వు ఇట్లాంటి చేయకూడదు. దూతలు ఎలాగైతే నమ్మకస్తులుగా దేవుని దగ్గర ఉండి పనిచేస్తూ ఉన్నారో అట్టి నమ్మకమైన వాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆ దూతలను కూడా నీ సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసినాడు. తన సేవకులను నీ సేవకులుగా పెట్టాడంటే నువ్వు కుమారుడవు కాబట్టి, నీవు ఆయనను తండ్రిగా అనుకుంటున్నావు కాబట్టి, అది సత్యము చేయటానికి. అంతేనా? నా ఆస్తి నీ ఆస్తి అన్నాడంటే ఊరికెందుకు ఇస్తాడండి కదా? ఖచ్చితంగా నిన్ను తన కుమారుడిగా స్వీకరించాడు కాబట్టి మరి అటువంటి తండ్రికి నువ్వు చేయవలసింది ఏమిటి? ఇదిగో ఇటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు. ఏమంటాడండి? ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను, నీవు చక్కటి మాట ఉంది అక్కడ, చదవండి. దౌర్భాగ్యుడవు. మంచి తిట్టు. ఇప్పుడు కాపర్లు తిడితే మీరు సంఘాలు మారుతారు. దేవుడే తిడితే ఎక్కడికి పోతారు? నీవు ఎవరికి చెప్తున్నాడు? లవోదికయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు. ఏమిటా లవోదికయ సంఘము? ప్రజెంట్ డే సంఘము, ఇప్పుడున్నటువంటి చర్చి. ప్రతి విశ్వాసకి ఇది ఒక హెచ్చరిక. నాటకాలు ఆడొద్దు. దేవుని యందు భయభక్తులతో ఉండండి. నీ అవసరాల కంటే ముఖ్యం దేవుని చిత్తం ముఖ్యం. దేవుని చిత్తము నెరవేర్చు పరిచారకులారా, అలా పిలిపించుకోవాలి మనం. నీ దూతలు ఆయన నీకు సేవకులుగా పెడితే వాళ్లే దేవుని ఈ విధంగా స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉంటే యజమానిగా నీ యొక్క విలువ ఇంకొంచెం పెంచుకోగలుగుతున్నావు. అందుకంటే ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? నువ్వు వాళ్ళకంటే గొప్పవాడు కదా. నీ సేవకు నీ దగ్గర పని చేసేటోడే ఒక 10 లక్షలు పెట్టి బిడ్డతల్లి చేసినాడు అనుకో, నువ్వేం చేయాలి? వానికి జీతం వేసి పెట్టుకున్నాడు. నువ్వు 10 లక్షలు పెట్టి చేస్తే చిన్నతనమా పెద్దతనమా? చిన్నతనమే. అందుకంటే ఎక్కువ పెట్టాలి. డబ్బులో త్రిబులో పెట్టాలి. అవునంటారు కాదంటారు. లోకరీతికి ఇవన్నీ చేస్తామా? మనం చేస్తాం. మరి దేవుని కొరకు ఎందుకు చేయము? దేవుని కొరకు ఎందుకు చేయం? 2025 సంవత్సరంలో నీ ప్రతి ఆశ తీర్చబడాలంటే నువ్వు 10 మంది దురాత్మలను ఎత్తునెక్కించుకొని ఇక్కడికి వస్తే పని చేసేది ఏముండదు. కాబట్టి ఆయాసం దుఃఖం తప్ప ఏమీ ఉండదు. అంత కష్టపడి చేసినా నువ్వు నిలబడవని తెలిసినప్పుడు అసలు చేయడానికి కూడా ఆసక్తి ఉండదు, ఆశ ఉండదు. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు తప్ప నులివెచ్చగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళను దేవుడు ఆశీర్వదించాడు. ఇంకేమంటాడు? నువ్వు దౌర్భాగ్యుడును. చాలా మంచి మాటలు ఉన్నాయి. ప్రతి విశ్వాసి లవోదికయ సంఘం నేటి ప్రజెంట్ డే సంఘాలలో ఉన్న విశ్వాసులకు మంచి మాటలు చెప్పు. ఏమన్నాడు అమ్మా? గట్టిగా చెప్పాలి. మంచి తిట్లు కదా అవి. ఒరే దౌర్భాగ్యుడా, ఒరే దిక్కుమాలనోడా, దరిద్రుడా, నీవు ఆత్మీయ గుడ్డివాడు. ఏ బైబిల్ బాగా చదువుతుండా? గడగడగడ చదువుతా. నేను రోజు 3 గంటలు ప్రార్థన చేసుకుంటా. ఎందుకు? దేనికి? పనికిరాని ప్రార్థన. దేనికి? కొంతమంది చెప్తా ఉంటారు మోకాళ్ళు అరిగిపోతాయండి. వాళ్ళకంటే చిన్న పసిగుడ్డు చేసిన ప్రార్థన తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. రోజుమానం మళ్ళీ ఏమన్నా ఇతరుల గురించి చేసాడా, దేశం గురించి చేసాడా, ప్రధానమంత్రుల గురించి చేసాడా, రాజ్యసభ వీళ్ళ గురించి చేసాడు, ఎమ్మెల్యేల కోసం, ఎంపీటీసీల కోసం, లేకపోతే వారి రక్షణార్థమే లేదా ఎంతసేపు నా కొడుకు అది, నా బిడ్డకి ఇది, నాకది, నాకు ఇది. ఓరి దేవుడా, నిస్వార్థత లేకపోతే నువ్వు చేసే ప్రార్థన కూడా ఫలితాన్ని. ఏమంటాడమ్మా? దౌర్భాగ్యుడవునో, దిక్కుమాలిన వాడవనో, దరిద్రుడవునో, ఇంకా గుడ్డివాడవునో, ఇంకా ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. కానీ చాలా వరకు గమనించుకోండి. నువ్వు ఎక్కడికి పోయినా కాపరి చెప్పకపోవచ్చు. ఎందుకంటే నువ్వు పోతావు కాబట్టి, దశభాగాలు పోతాయి, కొత్త అంతర్పణలు పోతాయి. ఇక్కడ ఏమి ఇచ్చినా పట్టించుకోం, ఈగపోయినా పట్టించుకోం కాబట్టి నువ్వు నిలబడకపోయినా పెద్ద ఫరకేం పడదు. కానీ నువ్వు ఎక్కడ పోయినా అదే దేవుడు కాబట్టి ఇవే తిట్లే ఉంటాయి. కాబట్టి వేరే తిట్లే ఉండవు, వేరే హెచ్చరికలు ఏమి ఉండవు. కాకపోతే ఆ కాపరి నొక్కేసేసి నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు 10 కోట్ల సంపాదన వస్తుంది, నీకు లాటరీ టికెట్ దొరుకుతుంది, నీకు స్కీమ్లో డబ్బులు వస్తాయి, ఇవి చెప్తూ ఉంటారు. నువ్వు దీవించబడదు కాక అనే తప్ప ఇంకొకటి చెప్పనే చెప్పు. నీ సిలువ ఎత్తుకుని నువ్వు నడవాలరా బై అన్నావు అనుకోండి, అయిపోయింది, బ్రేక్ వచ్చేస్తాను. అదొక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యొక్క క్రైస్తవ్యంలో ఆశీర్వాదాల కంటే ఎక్కువగా
శ్రమలు ఉంటాయి. వాటికి సిద్ధపడితే నీ రక్షణను నువ్వు కొనసాగించవచ్చు. అది నీకు సులువు అవుతుంది తప్ప సుఖము, శాంతి, నెమ్మది, ఆశీర్వాదం, కిరీటం అంటే అది లోకమే. కాబట్టి వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు? ధనవంతుడవును ధనవృద్ధి చేసి ఉన్నవాడును నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో ఉచం వేయబడిన బంగారమును నీ దిశమలో సిగ్గు కనపడకు. ఇవి ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది. మనకు టైం సరిపోదు కాబట్టి నేను అంత డెప్త్కి వెళ్ళట్లేదు. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. ఏదో నమ్మాము, నమ్మటం కాదు. ఈ పక్క నమ్ముతున్నాం, ఆ పక్క చేయాల్సినవి చేస్తూనే ఉంటాం. దానివల్ల నీకు ఉపయోగం లేదు, ఆశీర్వాదం కాదు. వచ్చినా నిన్ను అలాగే ఉంచాలి కాబట్టి ఎవరిస్తారు తెలుసా? సాతాను ఇస్తాడు. నేను నమ్మింది కరెక్టే కాబట్టి నాకు ఆశీర్వాదం వచ్చిందని నిన్ను భ్రమలోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ సాతాను నిన్ను అలాగే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మభ్య పెట్టడంలో అనేది వాడు నంబర్ 1, భ్రమపరచడంలో వాడు నంబర్ 1. అందుకే ఏదైనా ఆశీర్వాదం దొరకంగానే నేను ముందే చెప్తాను, దేవుడు ఇచ్చాడో సాతాను ఇచ్చిందో కూడా చూసుకోండి. ఎందుకంటే సాతాను కూడా ఇస్తాడు భ్రమపరచడానికి, మభ్య పెట్టడానికి. ఇంకా ఏమన్నాడమ్మా? నీకు కనుదృష్టి కలుగున్నట్లు. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఆత్మీయంగా చాలా అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని చదువుకోండి. 20 వచనం చదవండి అమ్మా. అమ్మా అమ్మా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎక్కడున్నా? లోపల ఉన్నా. నేను తలుపు వేసుకుంటే ఈ తలుపు తట్టడం అన్నది ఎవరు చేస్తారు? రైట్. ఇప్పుడు సంఘంలో ఉన్నాడా యేసయ్య? సంఘం బయట ఉన్నాడా? ఆయన తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను అంటున్నాడు కదా. ఈ సంఘంలో ఉంటే తడుతున్నాడా? సంఘం బయట ఉండి తడుతున్నాడా? సిగ్గు లేదా మనకి? యేసయ్యను బయట పెట్టేసి మనం ఎన్ని ఆర్భాటాలు చేసుకుంటాం సంఘాలలో. సంఘాలు అవి గొప్పవా? యేసయ్య లోపలికి వచ్చి కూర్చునేటువంటి సంఘాలు గొప్పవా? ఎంత మాట అండి! ఎప్పుడైనా గమనించినానా ఈ మాట? సంఘం బయట తలుపు తడుతున్నాడు ఆయన, సంఘంలో లేడు. నేటి కాలపు సంఘాలు అవి క్రీస్తు లేని సంఘాలు. ఆర్భాటాలు, ఆశలు, వలవేయడాలు, మభ్యపెట్టడాలు, భ్రమపరచడాలు, క్రైస్తవ్యము పేరుతో వ్యాపారాలు చేసుకోవడాలు, ఆకర్షణ 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 ఆకర్షణ. బర్త్డేకు కేకు ఫ్రీ, సస్తే సమాధి ఫ్రీ లేదు, డబ్బా ఫ్రీ. స్కీములతో నడుపుకునేటువంటి సంఘాలు. ఎంత మాట అంటే అసలు ఈ వాక్యం చదివేటప్పుడు వణుకు పడుతుంది. సంఘం నడపాలంటే వద్దు, నా వల్ల కాదనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి విశ్వాసాలు దొరుకుతారు. మళ్ళీ నాయకుడైన మోషే జ్ఞాపకం వస్తాడు. మళ్ళీ ఇది 2 అంచుల వాడైన ఖడ్గం. ఏంటో తెలుసా మోషే గురించి? మంచి నాయకుడు. ఎంతమందిని నడిపించాడు ఆయన? అందరు చెప్పిన మాట వినేటోళ్ళు, కూర్చోండి అనగానే కూర్చునేటోళ్ళు, చేతులు కట్టుకోండి అనగానే కట్టుకునేటోళ్ళు, తల దూకోండి అనగానే దూకునేటోళ్ళు. ఎవరండి వాళ్ళు? మాట విననోళ్ళని ప్రజలు. ఎప్పుడు ఎదురు మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు సనుకునేవాళ్ళు, ఎప్పుడు అటువంటి వాళ్ళు 6 లక్షల మందిని నడిపించాడు ఆయన. అవి గుర్తుకొచ్చి ఆగిపోతాం అలాంటి వాళ్ళం. ఇస్తాడులే దేవుడి శక్తి మాకు. ఈ వాక్యం చూసినప్పుడు ఎంత బెదరగలుగుతుందో, ఆయన చూసినప్పుడు ఆ మాట కలుసుకున్నప్పుడు కొంచెం నిబ్బరం కలిగి పోనీలే దేవుడు నడిపించుకుంటాడు. నీ యొక్క సంఘంలో దేవుడు లేడు. ఎక్కడికి పోతున్నావు? దేవుడు ఉన్న సంఘానికి వెళ్తున్నావా? స్కీమ్లో ఉన్న సంఘానికి వెళ్తున్నావా? ఆత్మీయంగా నిన్ను బలపరచాలి, నీ ప్రార్థన ప్రభావం నీకు తెలియాలి, నువ్వు ప్రార్థనలో నువ్వు ఎదగాలనా? నేను చేసే వరకు నువ్వు కూర్చో, నేను చేస్తేనే నీకు జరుగుతుంది అనే సంఘాలకు వెళ్తున్నావా? నీ ప్రార్థన ఫలితాన్ని ఇవ్వదా? అంటే నీకు నీ మీద నమ్మకం లేదా? నీ యథార్థత మీద నీకు నమ్మకం లేదా? నీ ప్రార్థన ప్రభావం మీద, దేవుడితో నీకు ఉండేటువంటి కనెక్షన్ మీద నీకు నమ్మకం లేదా? అంటే మా దగ్గరికి రావద్దని కాదు నేను అనేది, ఖచ్చితంగా రావాలి. నీ ప్రార్థన నీకు ఫలితాన్ని ఇవ్వట్లేదంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో ఒక్కసారి లెక్కేసుకో, ఒక్కసారి చూసుకో. ఒకరికొకరు సహవాసం బలపడాలి కాబట్టి ప్రార్థన మనం ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. కానీ నీ బలం మొదట ఎక్కువ ఉండాలి. నువ్వు అన్నం పప్పు పెట్టుకుంటే పక్కోడు ఇంత చట్నీయో నెయ్యో వేస్తే బాగుంటుంది. అన్నం పప్పే వాడిని పెట్టు అంటే ఎట్లా అవుతుంది? అయ్యా అర్థమవుతుందా మీకు? మీకు ఆకలిగా ఉంది, మీరు ఇంత అన్నం పప్పు పెట్టుకుని సార్ ఇంత కొంచెం ఊరగాయ వేయండి అంటప్పుడు ఊర్లలో పక్కట్లో పోయి అడుక్కొని వచ్చి తినలే. ఎప్పుడు అటు తింటాం, అంత కలుపుకోలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదా ప్రేమ? నువ్వేం చేస్తున్నావు? అన్నం పప్పు వాడే పెట్టాలి. అన్నీ ఉన్నాయి సార్, ఇంత చారేయండి, ఇంత ఉప్పు వేయండి, లేకపోతే ఇంత పెరిగేయండి అంటే ఎవడన్నా చేస్తాడు. మొత్తం నువ్వు చేయి, నేను కూర్చొని తింటా, అంత అయినాక నేను పారిపోతానంటే ఎవడు చేస్తాడు మీకోసం? ఎంత చక్కటి మాట మీరు గమనిస్తే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను,
అంటే అర్థం ఏంటి? ఎవరు వినట్లేదన్నమాట. దేవుడు అక్కడ తడుతూనే ఉన్నాడు. సంఘంలో ఆర్భాటాలు జరుగుతున్నాయి, ఫంక్షన్స్ జరుగుతున్నాయి, తిండి తిప్పలు జరుగుతున్నాయి, పెట్టిపోతలు జరుగుతున్నాయి. ఎప్పుడు ముక్కల మీద ధ్యాస, ఎప్పుడు భోజనాల మీద ధ్యాస, ఎప్పుడు ఏదైనా భోజనాలు అంటే పప్పన్నం ఎందుకు, బిర్యానీ ఏం లేదా అనేటువంటి అడిగే పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. అట్లా పెట్టే వాటికి వెళ్తున్నాయి. మరి ఘోరం ఏంటంటే ఆడ ఈరోజు థర్డ్ సండే పలానా సంఘంలో భోజనాలు ఉన్నాయి. ఇటు తయారైపోయినారు విశ్వాసం. తట్టుతున్నాడు ఆయన, వినేవాళ్ళు లేరు సంఘాలలో. ఒకటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే సంఘంలో దేవుడు లేడు, బయట ఉన్నాడు. అదే పెద్ద గొప్ప ఘోరమైన అపాయం సంఘాలకి. అటువంటిది మళ్ళీ సంఘాలకి దేవుడు ప్రేమ కొద్దీ నేను వస్తానని తలుపు తెరవండి అంటుంటే మనం ఏం చేస్తున్నాం? విననులని ప్రజలముగా ఉంటున్నాం. మన ఆర్భాటాలు, మన షోపుటపులు మనవే ఎక్కువైతున్నాయి కదా. వాక్యం చెప్తుంటే నిద్రపోవడాలు, చాలాసేపు చెప్తున్నాడు నిద్ర వస్తుంది అనడాలు. ఎందుకు వస్తాయి? క్లాస్లో నిద్రపోతే ఏం చేస్తారు టీచర్లు? బయటకు పంపుతారు. మనం బొమ్మనం కాబట్టి నిద్ర వస్తుందా? ఎందుకు వస్తాయి చెప్పండి కారణాలు? నీవు దౌర్భాగ్యుడవు, నీవు దిగంబరివి, ఇంకా ఏంటంటే నీవు గుడ్డివాడవు, నీవు దిక్కుమాలిన వాడవు, ఇంకా నీవు నులివెచ్చగా ఉన్నావు, అటు ఇటు లేవు, నాటకాలు ఆడుతున్నావు, అందుకే నిద్ర వస్తుంది. ఇక నిద్ర గురించి నేను మాట్లాడడం లేదు. శరీరం బలహీనమైనప్పుడు కూడా నిద్ర వస్తుంది. అలసిపోయావు, గంటల తరబడి పనిచేసి అలసిపోయావు, మాకు తెలిసిపోద్ది అది అలసట నిద్ర. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇన్ని రకాలుగా నువ్వు సంఘాలను మాట్లాడే అర్హత, లేకపోతే కాపురాలను మాట్లాడే అర్హత, అంతకు మించి దేవుణ్ణి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నూతన సంవత్సరంలో నీ దూతలు, నీ సేవకులైనటువంటి దూతలు ఎలాగైతే దేవుని కొరకు సేవిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, ఆయనకి శిక్ష అమలు చేస్తున్నారు, అంటే ఆయన పనివారిగా ఉండిపోతున్నారు. అట్లాగా ఒక యజమానిగా నీవు దేవుని కొరకు ఏం చేయాలా? నువ్వు దూతలకు యజమానివేమో కానీ దేవునికైతే సేవకుడవేగా. మరి దూతలు నీకు చేస్తున్నవి నువ్వు దేవునికి చేయొద్దా? దూతలు నీకు చేస్తున్నారుగా, దేవతలు దేవునికి చేస్తున్నారుగా, ఎగ్జాంపుల్స్గా వాళ్ళే నిలబెడుతున్నారుగా. మరి అవన్నీ నువ్వు చేయొద్దా? ఎప్పుడు చేస్తావు? మళ్ళీ ఒక్కసారి 103వ కీర్తన 2 వచనాలు చాలు. 3వ వచనం కంటే కూడా 2 వచనాలు చదువుకొని ముఖం చేసుకుందాం. సో ఇప్పుడు సంఘాలలో క్రీస్తు ఉన్నాడో, సంఘం బయట ఉన్నాడో ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. 103, 20, 21. ఆయన దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించండి. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని ఘనపరచండి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావో నీకు సమస్త విషయాల్లో దేవుని కృపతోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో నాయనా, నేను ఘనపరచడానికి, నేను స్తుతించడానికి, నీ వాక్యాన్ని వినటానికి, అర్థం చేసుకుని అనుసరించి నడుచుకోవటానికి మేము ఇంకా కొంచెం బలహీనంగా ఉన్నామేమో, మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. నీ సైన్యములుగా నైనా, నీ దూతలుగా నైనా, నువ్వు అభిషేకించినటువంటి వారిగా, నీ ప్రజలుగా మేము ఉండటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నా. ఈ నూతన సంవత్సరంలో అట్టి స్తుతుల ద్వారా, అతి మహిమపరచడం ద్వారా, అటుగా నేను ఘనపరచడం ద్వారా మేము దీవించబడేలా సహాయం చేయమని వేడుకోండి. మరొక్కసారి ఏ కాలపు సంఘమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, లవోదికయ సంఘం. ఆ సంఘంలో నాయన మరి దరిద్రులు, నీతిమాలినటువంటి వారు, లేకపోతే ఇంకా ఏదైనా వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన లేని వారు, నులివెచ్చగా ఉండేటువంటి వారు ఉంటే వారిని మీరు గద్దించినట్లుగానే మా సంఘమును కూడా గద్దించమని పొట్టు వెళ్ళిపోయిన గడ్డి గింజలు నిలబడడానికి సహాయం చేయండి. యథార్థ పొరలతో ప్రభావం నింపబడడానికి సహాయం చేయండి. ఆయన ఉన్న వారిని బలపరచమని, లేని వారిని ఇంకొంచెం బలంగా తీసుకుని రమ్మని కూడా మేము బ్రతిమాలనుకుంటున్నాం. నీ వాక్యమే ఆధారం, నీ వాక్యమే మాతో కూడా మమ్మల్ని నడిపించేదిగా ఉండేలా సహాయం చేయమని చెప్పబడిన వాక్యము నిమిత్తమై మరొకసారి నిద్రపోయినటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారిలో ఉన్నటువంటి దురాత్మశక్తులను తొలగించండి. మరొకసారి ప్రభా, నీ నామములు వారందరూ కూడా నీ పరిశుద్ధ వాక్యము వెలుగులతో నింపబడేలా కృపదయ చేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ